ఆది సాయి కుమార్ హీరోగా నటించిన 'శంబాలా' మూవీ రీసెంట్‌గా థియేట్రికల్ రన్‌ని కంప్లీట్ చేసుకొని ప్రస్తుతం ఆహాలో స్ట్రీమ్ అవుతోంది. ఇక ఫైనల్ రన్‌లో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలా పెర్ఫార్మ్ చేసిందనేది ఒకసారి చూస్తే 5,00,00,000 వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన సినిమా పరుగు పూర్తయ్యే టైంకి 21,00,00,000 వరకు గ్రాస్‌ని, 10,00,00,000కు పైగా షేర్‌ని అందుకొని బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 5,00,00,000కు పైగా ప్రాఫిట్‌తో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఎప్పుడో కెరీర్ స్టార్టింగ్‌లో 'ప్రేమ కావాలి', 'లవ్లీ' సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న ఆదికి మళ్ళీ ఆ సక్సెస్ టేస్ట్ చేయడానికి 13 ఏళ్లు పట్టింది. ఈ 13 ఇయర్స్‌లో తనవి 19 సినిమాలు రిలీజ్ అయితే అందులో 'శమంతకం' అని ఒక్కటే యావరేజ్‌గా నిలిచింది. అది మల్టీ స్టారర్. మిగిలిన 18 సినిమాలు డిజాస్టర్స్‌గా మిగిలాయి. మామూలుగా అయితే ఇన్ని ఫెయిల్యూర్స్ ఫేస్ చేశాక ఏ హీరో అయినా తనకెంత బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా కనుమరుగైపోవాల్సిందే. అయితే 'ఆది' సినిమాలు థియేట్రికల్‌గా వర్క్ అవ్వకపోయినా స్ట్రీమింగ్‌లో మాత్రం సక్సెస్ అయ్యాయి. ఏదో సినిమాలు చేసామంటే చేసామన్నట్టు కాకుండా ఎప్పటికప్పుడు కొత్త కొత్త కాన్సెప్ట్స్‌తో సినిమాలు చేస్తూ ఉండటంతో ఓటీటీలో తన సినిమాలకి మంచి డిమాండ్ ఏర్పడింది. ఫైనల్‌గా ఓటీటీ సక్సెస్‌ని థియేట్రికల్ సక్సెస్‌గా గూడా మార్చుకున్నాడు. ఇది అందరికీ సాధ్యమయ్యే పని గాదు. 100లో ఒక్కళ్ళకే దొరికే అవకాశం. మరి అత్యంత అరుదుగా దొరికే ఈ సక్సెస్‌ని తను కంటిన్యూ చేస్తాడో లేదో చూడాలి. ఆల్రెడీ మనోడి చేతిలో 4 సినిమాలున్నాయి. ఎప్పటినుంచో డిలే అవుతూ వస్తున్న 'జంగిల్', 'ఇన్స్‌పెక్టర్ యుగంధర్', 'కిరాతక', 'అమరన్ ఇన్ ద సిటీ చాప్టర్ 1' లాంటి సినిమాలున్నాయి. వీటితో తన సక్సెస్ జర్నీ కంటిన్యూ అవ్వాలని కోరుకుందాం.